సాధారణంగా మనపక్కనే సాదాసీదాగా తిరిగే వ్యక్తి ఎవరైనా సడెన్గా రాత్రికి రాత్రి ధనవంతులైపోతే వాళ్లని ఎక్కడో మచ్చతో పుట్టి ఉంటారని సరదాగా అంటుంటాం. అలా చెప్పేవాళ్లు కొంచెం అసూయతో చెప్పినా అది ఒక విధంగా నిజమే. మచ్చశాస్త్రం ప్రకారం మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు కూడా మనకు అదృష్టాన్ని లేదా దురదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయి. ఒక వ్యక్తి వ్యక్తిత్వం, విధి, భవిష్యత్తు వారి శరీరంపై ఉన్న పుట్టుమచ్చల ద్వారా నిర్ణయించబడతాయని మచ్చశాస్త్రం తెలియజేస్తుంది. మన శరీరంలోని కొన్ని ప్లేస్లలో పుట్టుమచ్చలు ఉంటే వారిని ధనవంతులు కాకుండా ఎవ్వరూ ఆపలేరంట. కడుపుమీద పుట్టుమచ్చలు ఉన్నవారు ఆహారాన్ని చాలా ఇష్టపడతారు. నాభి చుట్టుపక్కల పుట్టుమచ్చ ఉంటా ఆ వ్యక్తికి చాలా సంపద, శ్రేయస్సు ఉంటుందని మచ్చశాస్త్రం చెబుతోంది. వీరిని ధనవంతులు కాకుండా ఎవ్వరూ ఆపలేరు. సాముద్రిక శాస్త్రం ప్రకారం కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉండటం చాలా శుభప్రదం. వారు పెద్ద వ్యాపారవేత్తలుగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా అలాంటి వ్యక్తులు పేరు మరియు కీర్తిని పొందుతారు. వారి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం ముఖ్యంగా పిడికిలి బిగించినప్పుడు అరచేతిలో పుట్టుమచ్చ కనిపిస్తే అలాంటి వ్యక్తులు జీవితాంతం ఎక్కువగా అంటే కావాల్సినంత డబ్బును సంపాదిస్తారు. సాముద్రిక శాస్త్రం ప్రకారం బుగ్గపై పుట్టుమచ్చలు ఉన్నవారు చాలా అదృష్టవంతులు. వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. వీరు తమ భాగస్వామికి చాలా విధేయులుగా ఉంటారు. అలాగే వారు తమ భాగస్వామితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. వీరు భవిష్యత్తులో కోట్లకు పడగలెత్తుతారు. జీవిత భాగస్వామిని కూడా బాగా చూసుకుంటారు. ఛాతీపై పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులు జీవితంలో అన్ని ఆనందాలను అనుభవిస్తారు. సమాజంలో వీరికి గొప్ప గౌరవం లభిస్తుంది. వీరి ప్రత్యేక లక్షణాల కారణంగా సమాజంలో గుర్తింపు పొందారు. రెండు చెవులపై పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీలు అత్యంత సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఎవరి ముఖంలో అయినా ముఖంమీద పుట్టుమచ్చ ఉంటే వారు చాలా అదృష్టవంతులు. ఎవరికైతే ముక్కు కొనమీద పుట్టుమచ్చ ఉంటుందో వారు జీవితంలో సకల సౌకర్యాలను పొందుతారు. జీవితాంతం విలాసవంతంగా జీవిస్తారు.